2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. స్పెషల్ సండే బంపర్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో సుమన్ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులందరికీ కూడా ఒక గ్రేట్ న్యూస్ ఏంటంటే బంగారం మనము ఈ సండే నుంచి అమెరికన్ మార్కెట్లో జరుగుతున్న డాలర్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో గోల్డ్ స్పాట్ గోల్డ్ అంటారనమాట. దాన్ని స్పాట్ గోల్డ్ అంటే మీరు ఏదైతే బంగారాన్ని మీరు బిస్కెట్ రూపంలో ఆర్ నగల రూపంలో కొంటారు కదా, దాన్నే రియల్ గోల్డ్ ఆర్ స్పాట్ గోల్డ్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే డాలర్ మార్కెట్లో అమెరికాలో ఎలాంటి కైండ్ ఆఫ్ రైజ్ వచ్చింది అండ్ ఎక్కడ దానికి సెల్లింగ్ వస్తుంది, ఎక్కడ దానికి సపోర్ట్ వస్తుంది అన్న విషయం ఇప్పుడు మనం చూసి కనుక్కుందాం. అండ్ మండే నుంచి ఎలా ఉండబోతుంది ఆ విషయం కూడా చూద్దురు కానీ. సో చూసుకుంటే ఇక్కడ ఇది నేను మీ అందరూ చూపిస్తున్నానండి. ఇది డాలర్లో ట్రేడ్ అవుతున్న గోల్డ్ అనమాట. ఇది డైలీ చార్ట్ అనమాట. ప్రతి ఒక్క రోజుకి ఒక బార్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చార్ట్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ టైమ్ హై అనేది మనకు వచ్చిందండి ఎగ్జాక్ట్లీ 8 అక్టోబర్ రోజున. దట్ వాస్ $4,059 అనమాట. అంటే రఫ్లీ అరౌండ్ 4,060 అనుకోండి. అంటే ఈ రాబోయే సోమవారం అంటే రేపటి రోజున సోమవారం రోజున ఎప్పుడైతే మార్కెట్స్ ఓపెన్ అవుతాయో అమెరికాలో ఆర్ లండన్ మార్కెట్లో అప్పుడు 4,061 దాటిందంటేనే మీకు న్యూ హై వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి $4,100 కూడా దాటే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మన ఇంటర్నేషనల్ మార్కెట్ వాళ్ళు. అండ్ ఒకవేళ బంగారంలో మనము కరెక్షన్ ఉంది అని అనుకోవాలి అంటే దానికి ఇండికేషన్ ఏంటంటే మండే రోజు నుంచి $3,942 ఒకవేళ తెగిందనుకోండి, 3,942 $3,942 ఒకవేళ తెగితే అంటే బ్రేక్ అయ్యి కిందికి వస్తే అప్పుడు మీకు కింద వైపున కనిపిస్తుంది ఆ ఫాల్ మనకు అనిపిస్తుంది. మాక్సిమం రేంజెస్ ఛాన్సెస్ ఉన్నాయి 3,890 వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ నాట్ గివింగ్ ఎ రికమెండేషన్ ఇది దిగితే అమ్మండి, అది పెరిగితే ఆర్ దాని పైకి వెళ్ళిపోతే కొనండి అని కాదు. ఇది మనం నేర్చుకునే వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మీరు ఏదైతే నాలెడ్జ్ ప్రకారంగా ఆర్ కైండ్ ఆఫ్ ట్రిక్స్ ప్రకారంగా మీకు ఏదైతే స్ట్రాటజీ ప్రకారంగా ఉంటుందో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ఏదైతే మీరు వాడుతున్నారో దాంతోపాటు ఈ వీడియోని కూడా మీరు జస్ట్ పోల్చుకోవచ్చు. సో దట్ మీ నాలెడ్జ్ని ఇంకా పెంచుకోవచ్చు. నాలెడ్జ్ ఫస్ట్ పెంచుకోండి, దాంతోనే వస్తాయి డబ్బులు. నేను డబ్బులు పెట్టి ఇంకా ట్రేడ్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్న మాత్రం నిజంగా తప్పు చేస్తున్నారు. మీరు ఆల్వేస్ లాసులు ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మనం చూద్దాము ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీడ్ ఫ్యాక్టర్ అనేది మనకు తెలిసింది అనుకోండి. ఎక్కడ దాకా వచ్చింది బాబు గ్రీడ్ అంటే ఫియర్, న్యూట్రల్, గ్రీడ్ అండ్ లాస్ట్లో వచ్చేదే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అనమాట. మీకు ఒక విషయం తెలుసా, 40 పాయింట్ల నుంచి ఉన్న ఈ గ్రీడ్ అండ్ ఫియర్ ఫ్యాక్టర్ కాస్త మనం స్టార్ట్ చేస్తే 40 పాయింట్లు ఉండింది. మనము యాక్చువల్గా ఏదైతే ఇది సండే ఎపిసోడ్లో స్టార్ట్ చేశామో 40 పాయింట్లు ఉన్నది కాస్త ఈ ఆదివారం చూసుకుంటే 99 పాయింట్లకు వచ్చేసిందండి. అంటే అక్కడి నుంచి దాదాపు 59 పాయింట్లు పెరిగిందండి. ఆల్మోస్ట్ లైక్ 60 పాయింట్లు పెరిగింది. అది 100 దరిదాపుల్లో ఉంది. కాబట్టి ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అంటే ఏంటంటే అందరికీ ఆశ అనేది ఉండాలి, కానీ దురాశలో మారిందనుకోండి అదే ఆశ నిజంగా మీకు అది కూడా తెలియదు. బికాస్ ఈ ఆశ అండ్ దురాశ మధ్యలో ఉన్నది ఒక సన్నటి దారం లాంటిది, ఒక లైన్ ఉంటుంది. అది చాలామంది క్యాచ్ చేయలేరు, దానివల్లనే అందరూ ఇక్కడ ఇరుక్కుంటారు. సో చాలా చాలా డేంజరస్ అనమాట ఇది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైనా ఉంటే దాంట్లో కన్ఫ్యూజన్ ఉందా, క్లారిటీ లేదా, మీకు నన్ను కాల్ చేసి అడగండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను ఆ విషయంలో. ఎందుకంటే నేర్చుకుంటేనే మనము నాలెడ్జ్ పొందుతాము. అండ్ పవర్ఫుల్ నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఓన్లీ నాలెడ్జ్. ఓకేనా? అర్థమైందా? అర్థం కాకపోతే కాల్ చేసి అడగండి, నేను చెప్తా. గత వారం నుంచి గత సంవత్సరం మొత్తము గోల్డ్ ఎంతవరకు ఆల్ టైమ్ హై వెళ్ళింది అండ్ ఎంతవరకు పడిపోయి నుండి ఆ విషయం కూడా ఒకసారి చూసుకుందాం మనము. ఎందుకంటే దీని పైకి లేదా దీని కిందికి ఉంటేనే మీకు ఆల్ టైమ్ హైస్ వస్తాయి, లేదంటే కొత్త లోస్ కూడా వస్తాయి అనమాట. నా వారం ముందు మనం చూసుకుంటే హై 1,23,677 ఉంటే, అంటే ఇది MCX గోల్డ్ కమాడిటీస్ గురించి చెప్తున్నాను. సో అక్కడి నుంచి మనం చూసుకుంటేనండి యాక్చువల్గా ఈ హై మళ్ళీ ఒకవేళ సోమవారం దాటిందంటేనే మీకు మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంది. చాలామంది చెప్తున్నారు నేషనల్ మీడియాలో కూడా 1,27,000 నుంచి 1,29,000 మధ్యలో ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్ జోన్, చాలా సప్లై ఉంటుంది, అందరూ ట్రక్కులని తీసుకొచ్చి మరి అమ్ముతారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అది మనం వెయిట్ చేసి చూడాలి. నా ఒకవేళ నెక్స్ట్ వీక్ నుంచి 1,16,780 ఒకవేళ దిగిందనుకోండి రక్తపాతం ఉంటుంది.
దేర్ విల్ బి బ్లడ్ ఇన్ ది మార్కెట్ అనమాట. అంటే 1,16,780. ఇది వీక్లీలో, అంటే గత వారం ఏదైతే లో చేసిందో ఆ లో నెక్స్ట్ వీక్లో ఒకవేళ తెగిందనుకోండి, యూ కెన్ సీ లిటరలీ మార్కెట్లో గోల్డ్ అనేది బాగా పడిపోతుంది. అదే ఒకవేళ 1 మంత్ బ్యాక్ లో చూసుకుంటే 1,08,563 రూపాయలు ఉంది. అంటే 1,08,500 రౌండ్ ఫిగర్ ఒకవేళ దిగినా చాలా ఎక్కువగా ఫాల్ వస్తుందండి. అండ్ 3 నెలల ముందు 96,000. ఇదైతే నాకైతే పాసిబుల్ కనిపించట్లేదు. బట్ లెటస్ జస్ట్ టాక్ అబౌట్ ఇట్. అంటే ఇక్కడ చూపిస్తున్నారు కాబట్టి వారం, నెల, 3 నెలల ముందు ఎంతవరకు లోస్ ఉంటే అది నేను మీకు చెప్తున్నాను. సో దట్ మీరు రాసుకోవచ్చు. దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకొని మీ హోంవర్క్తో పోల్చుకోవచ్చు. నా 90,890 రూపాయలు కూడా ఉందండి 6 నెలల ముందు. సంవత్సరం ముందు లో చూసుకుంటే 73,300 రూపాయలు ఉంది. ఐ రియల్లీ థింక్, నిజంగా ఫింగర్స్ క్రాస్ పెట్టండి, ఇలాంటిది జరుగుతుందా, ఛాన్సెస్ ఉన్నాయా, ఇది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బట్ లెవెల్స్ మాత్రం మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఎవరి రికమెండేషన్ తీసుకునే ముందు, ఎవరి ఐడియాస్ తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మరీ ట్రేడ్ చేయండి. ఎందుకంటే డబ్బులు మీవి, ప్రాఫిట్ మీదైనప్పుడు లాస్ కూడా మీదే అవుతుంది. సో జాగ్రత్తగా నేర్చుకోమని చెప్తాను. డౌట్స్ ఉన్నాయా? సండే రోజు టైం బాగుంటుంది కదా, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఆ రోజు కూడా డౌట్ ఉంటే నన్ను కాల్ చేసి అడగండి. సండే రోజు కూడా మీకోసం స్పెషల్గా నేను అవైలబుల్ ఉంటాను. కాల్ చేయండి. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.